నమస్తే అండి అందరికీ. ఈరోజు మారేడు చెట్టు గురించి మాట్లాడుకుందాం మనం. మారేడు చెట్టు చాలా స్పెషల్ ఈ చెట్టు. ఎందుకంటే ఈ చెట్టుని ఎంత స్పెషల్ అని చెప్తున్నాను నేను. శివుడికి అత్యంత మారేడు దళంతోనే శివయ్యకి మనం పూజ చేస్తాం కదా. శివుడికి ముందు పూజ చేయాలంటే మనకు గుర్తొచ్చేది మారేడు చెట్టే. ఈ మారేడు కాయ చూడండి, ఇది మారేడు చెట్టుకి ఒక్కసారి ప్రదర్శన చేస్తే 33 కోట్ల దేవతలకి ప్రదర్శన చేసిన ఫలితం దక్కుద్దంట. మారేడు పువ్వు పొయ్యకుండానే కాయ కాస్తుందంట మారేడు చెట్టు. ప్రతి ఏ చెట్టు పువ్వు పూసే కాయ కాస్తుంది, కానీ ఈ చెట్టు మాత్రం పువ్వు పొయ్యకుండా కాయ కాస్తుందంట మారేడు చెట్టు. ఈ మారేడు చెట్టునన్నిట్లోని మహారాజు అని కూడా చెప్పుకోవచ్చు. మహారాజు అంటే పరిపాలన, రాజు అంటే పరిపాలన చేస్తుంది, చెట్టు ఒకటి పరిపాలన చేస్తుందని అర్థం అనమాట. అంటే మరి చెప్తున్నారు. మారేడు చెట్టు గురించి చెప్పాలంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన చెట్టు ఇది. మనం పూజలకి అన్నిటికీ మారేడు పత్రిని యూజ్ చేస్తాం కదా. అది. నమస్తే, థ్యాంక్ యూ అందరికీ.